శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున పరమహంస ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సింహరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి జనవరి నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా కొంత డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో మార్పులు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని విషయంలో క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేస్తున్న వారికి మాత్రం ఈ నెలలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. మిత్రులతో మంచి ఫలితాలు ఉండాలి, అంటే మిత్రులతో స్నేహ సంబంధాలు కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొత్తగా వ్యక్తులు ఎవరైనా పరిచయం ఉంటే వారితో కొంత అనుకూలంగా ఉండే ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమాలు అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా మంచిగా ముందుకు వెళ్ళడానికి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాలు ఏదైనా చేసినప్పుడు మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్నేహితులతో, బంధువులతో మంచి రిలేషన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణల నుంచి వ్యక్తిగతమైన నిర్ణయాల విషయంలో కొంత చికాకులు అయితే ఏర్పడతాయి, కానీ మిగిలిన విషయాల్లో ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. చేసే పనుల విషయంలో మాత్రం రాత్రే ఏదో మీరు కోటేశ్వరులు అవుతారు, ఏదో అవుతారని చెప్పను, కానీ కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం డిమాండ్గా సప్లై అన్నట్టు మీరు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ముందుకెళ్ళి ఏ పని చేసుకున్నా కూడా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతనంగా నిర్మాణాలు, అంటే ఇదేం చేద్దాం చేసే విషయంలో క్లారిటీ అనేది వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో బాగా పాల్గొనే అవకాశం కానీ, సక్సెస్ కానీ అవకాశం అయితే ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత రాహు అనేవాడు రవి బాగున్నాడు కాబట్టి పేరు ప్రతిష్టలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. మీరు చేస్తున్న విషయాల్లో మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల పరంగా కొంత ఏ పనన్నా చేసుకున్నా, ఏదన్నా చేసుకున్నా కొంత మంచి ప్రయోగాలు, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ విషయాల్లో కొంత సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా కూడా కొంత ఫలితాల్లో మంచి ఫలితాలతో పాటు వృత్తి పరీక్షల్లో డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా, అంటే ఇదివరకు ఏదైనా పని చేసినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే దానికన్నా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు, సక్సెస్ రావడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా నిర్మాణాలు ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి, మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఎక్కువగా వృత్తి వ్యాపారాల్లో కానీ, వృత్తిపర విషయాల్లో కానీ మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలు వారు ఏ పని అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈ టైంలో కొంత అనుకూలంగా ఉండడానికి, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్త్రీలకి వారికి సంబంధించిన వారు కొంత మెప్పు పొందే అవకాశం కలిగి ఉంటారంటే బాగుందా బాగాలేదా ఇలాంటి విషయాల్లో ఆ మెప్పు పొందే అవకాశం కానీ, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ఆ విషయాలు కూడా క్లియర్గా చేసుకునే విషయాల్లో కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏ పని చేసుకున్నా ఎక్కువగా సూర్య నమస్కారాలు, సూర్యుని ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.